జనం కోసం జనవాణి. తెలుగు చలనచిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తా సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, సభ్యులు తాజాగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం సినీ రంగ కార్మికులకు ఏం కావాలో చర్చించుకొని ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారితో వివరంగా చెప్పారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో హైదరాబాద్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల నిర్మాతలతో జరిగిన సమావేశంలో సినిమా కార్మికులను విస్మరించవద్దని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చలనచిత్ర రంగంలో కార్మికులు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ అందించే కార్యక్రమం చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా అందరూ సహకరించాలని, ఈ విషయంలో ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని అన్నారు. చిత్ర పరిశ్రమలో సానుకూల పని వాతావరణాన్ని చెడగొట్టుకొని సమ్మెలకు వెళ్లడం వల్ల రెండు వైపులా నష్టం జరుగుతుందని ఆయన వివరించారు. సినిమా కార్మికుల తరఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ప్రభుత్వం సమస్యలను సమస్యలుగానే చూస్తుందని, వ్యక్తిగత పరిచయాలు ప్రధానం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని, ఈ విషయంలో తాను కార్మికుల పక్షాన ఉంటానని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. అంతకుముందు 10 ఏళ్ల పాటు సినిమా రంగంలో అవార్డులు ఇవ్వని అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తమ ప్రభుత్వం సినీ కళాకారులకు గద్దర్ అవార్డులను బహుకరించిన విషయాన్ని వివరించారు. అదే క్రమంలో సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా అందించే ప్రయత్నం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. గడిచిన ఎన్నో ఏళ్లుగా సినిమా కార్మికులను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి లేరన్న సంగతిని ఈ సందర్భంగా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జనం కోసం జనవాణి.